హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు 360 నేను మీ అనిల్. తెలంగాణలో యువకుల కోసం యువ వికాస్ రాజీవ్ గాంధీ యువ వికాస్ పథకం అయితే తెలంగాణ సర్కార్ మొదలుపెట్టింది. ఈ నెల మార్చి 15వ తారీఖు నుండి ఏప్రిల్ 6వ తారీఖు వరకు అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు అన్నట్టు కూడా చెప్పింది. ఈ అప్లికేషన్ చేసుకోవాలంటే ఏజ్ లిమిట్ 18 సంవత్సరాల నుండి 36 సంవత్సరాల వరకు అయితే ఉండాలి. అదేవిధంగా వాళ్ళు గ్రాడ్యుయేషన్ చదివి ఉండాలి. ఏదైతే వాళ్ళు చేయాలనుకుంటున్న వ్యాపారము అది స్వయం ఉపాధి కింద వచ్చి ఉండాలి. వాళ్ళు చేయాలనుకుంటున్న బిజినెస్ కానీ లేకుంటే వాళ్ళు పెట్టుకోవాలనుకుంటున్న ఏదైనా వ్యాపారం కానీ ఏదైనా కానీ అది గవర్నమెంట్ నుండి కావచ్చు లేకుంటే ఏదైనా ఒక సంస్థ నుండి పర్మిషన్ తీసుకొని ఉండాలి. అదేవిధంగా వాళ్ళ యొక్క కుల ధృవీకరణ అదేవిధంగా వాళ్ళ యొక్క ఇన్కమ్ ధృవీకరణ పత్రాలు కూడా తీసుకోవాలన్నట్టు కూడా కోరుతూ ఉన్నారు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళకైతే ముఖ్యంగా ప్రాధాన్యత ఇవ్వనున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. దీనిలో భాగంగా ఒక వ్యక్తికి గాను ఒక యువకుడికి గాను 3 లక్షల వరకు అయితే వడ్డీ రాయితీ రుణాలు అయితే ఇవ్వనున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. దాదాపుగా ఎవరైతే లక్ష రుణం తీసుకున్న వాళ్ళకి 80% సబ్సిడీ కింద, 2 లక్షలు తీసుకున్న వాళ్ళకి 70% సబ్సిడీ కింద, అదేవిధంగా 3 లక్షల పైన తీసుకున్న వారికి 60% సబ్సిడీ కింద ఇవ్వనున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. తెలంగాణ గవర్నమెంటు ఏదైతే ఈ నిర్ణయం తీసుకోందో ప్రతి ఒక్కరు కూడా ప్రశంసిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ జూన్ 2వ తారీఖు ఏదైతే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వాళ్ళ యొక్క నిర్ణయాలు అంటే ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వాళ్ళ పేర్లను కూడా అనౌన్స్ చేసేసి ఆ రోజే ఇవ్వనున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. దీనికి ప్రణాళిక సిద్ధం చేశారు. రాజీవ్ యువ వికాస్ అప్లై చేసుకోవడానికి వెబ్సైట్ కూడా అయితే ఇవ్వడం అయితే జరిగింది. tgobmms.cgg.gov.in ద్వారా మీరు ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నాను, tgobmms.cgg.gov.in ద్వారా మీరైతే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఈ నెల ఏదైతే పూర్తి స్థాయిలో అప్లై చేసుకోవచ్చు. ఏప్రిల్ 6వ తారీఖు వరకు అయితే ఫైనల్ చేయనున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అదేవిధంగా ఏప్రిల్ 6వ తారీఖు నుండి ఎవరైతే అప్లికేషన్స్ అయితే పెట్టుకున్నారో వాళ్ళ యొక్క డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ తర్వాత ఖచ్చితంగా వాళ్ళకి ఆ సబ్సిడీ రుణాలు ఇవ్వనున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అదేవిధంగా ఈ బాధ్యత మొత్తం కలెక్టర్ ఆఫీస్లోనే జరగనున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. కలెక్టర్స్ వాళ్ళ యొక్క ఎవరైతే అప్లికేషన్ పెట్టుకున్నారో వాళ్ళ యొక్క డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసిన తర్వాత వాళ్ళు ఖచ్చితంగా సబ్సిడీ కింద ఆ అమౌంట్ రీకలెక్ట్ అయ్యే విధంగా అంటే వాళ్ళు కట్టే స్తోమత ఉందా లేదా, ఒక వాళ్ళు ఏం బిజినెస్ పెట్టాలనుకుంటా ఉన్నారు అనే విషయాలపైన దర్యాప్తు చేసిన తర్వాతనే వాళ్ళకి సబ్సిడీ ఇవ్వాలన్నట్టు కూడా సీఎం రేవంత్ అయితే సూచించడానికి కూడా తెలుస్తూ ఉంది. దీనికోసం దాదాపుగా 6,000 కోట్ల రూపాయలు వెచ్చించారు. నిన్న బడ్జెట్ సమావేశంలో కూడా యువ వికాస్ గురించి అయితే మరి బట్టి విక్రమార్క మల్లు గారు అయితే గర్వంగా చెప్పిన సందర్భం అయితే కనబడతా ఉంది. యువతకి ఉపాధి హామీ కల్పించడంతో పాటు అదేవిధంగా స్వయం ఉపాధిలో వాళ్ళని ప్రోత్సహించడానికి ఈ పథకం తీసుకొని వస్తాము. రాజీవ్ యువ వికాస్ ఈ పథకం ద్వారా చాలామంది వాళ్ళ సొంత కాళ్ళ మీద వాళ్ళ బిజినెస్లు వాళ్ళు చేసుకునే అవకాశము తీసుకురాబోతా ఉన్నాం అన్నట్టు కూడా వాళ్ళు చెప్పడం అయితే జరిగింది. ఇది మంచి అవకాశం అని కూడా చెప్పుకోవచ్చు. యువత ఎవరైతే 18 సంవత్సరాల నుండి 35 సంవత్సరాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బిజినెస్ పెట్టుకోవాలనుకున్న వాళ్ళు కావచ్చు, లేకుంటే ఒక స్టార్టప్ కంపెనీ ఏదన్నా మేము వెళ్ళి దాంట్లో మా అంతు ప్రోత్సాహంగా మేము చేయాలి అనుకునే వాళ్ళకి కావచ్చు, ఇలాంటి వాళ్ళకైతే మంచి అవకాశం అని కూడా చెప్పుకోవచ్చు. దాదాపుగా 60 నుండి 80% సబ్సిడీతోనైతే గవర్నమెంట్ అయితే ఇవ్వబోతున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. వాళ్ళ యొక్క సిబిల్ లాంటి స్కోరు కూడా మరి గవర్నమెంట్ అయితే చూడబోతున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఈ అన్ని అంశాలు పరిగణించిన తర్వాతనే కలెక్టర్ ఆమోదం పొందిన ఎవరైతే అభ్యర్థులు అయితే ఉంటారో వాళ్ళకి ఈ రుణాలు ఇవ్వబోతున్నట్టు కూడా మరి సర్కార్గా చెప్తా ఉన్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. మరి ఆలస్యం ఎందుకు, ఇప్పటికే ఎవరైతే అప్లై చేసుకుని వాళ్ళు ఎవరైతే ఉన్నారో అప్లై చేసుకోవాలని కోరుతా ఉన్నాం.